వందనాలు. బాగున్నారా? ప్రైజ్ లార్డ్. మీకందరికీ దేవుని నామం పేరిట వందనాలు నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మనందరిని బట్టి యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థనతో వాక్యాన్ని మొదలు పెట్టుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం నాయనా, మహాపరిశుద్ధుడా, ఘనమైన నా తండ్రి, నిత్య నివాసి అయిన దేవా, మీకు వందనాలయ్యా. ఆకాశమందు ఆసీనుడవై ఉన్న దేవా, మీకు వందనాలు తండ్రి. నిత్య కృపతో నాయనా మమ్మలను నిత్యము నడిపిస్తూ, బ్రతికిస్తూ, క్షమిస్తూ, నాయన పవిత్రపరుస్తూ, పరిశుద్ధపరుస్తూ, మీ ప్రేమతో మా పాపములను దోషములను కప్పివేస్తూ, నాయన మీ గొప్ప అనుదినము నూతనంగా మా పట్ల పుట్టుచున్న మీ వాత్సల్యతను బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియచేసుకుంటూ, ప్రభా నాయన నిత్యము నాయన మీ కృపతో నడిపించమని, నాయన ఈ టీవీ ద్వారా వింటున్నటువంటి మీ బిడ్డలందరి హృదయాలను నాయన పరిశుద్ధపరచమని, నాయన వాక్యం వినటానికి ఇష్టమైన హృదయాన్ని ఈ బిడ్డలకు అనుగ్రహించమని, నన్ను మీ ఆత్మతో నింపి నన్ను పరిశుద్ధపరిచి ఈ పాత్రను వాడుకోమని, ఈ వాక్యము ద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని, అయ్యా నాకు ఆశీర్వాదకరంగాను, వింటున్న బిడ్డలకు రక్షణకరంగాను, దీవెనకరంగాను, యేసయ్య మీ నామమునకు మహిమకరంగాను వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకముందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. పోయిన మంగళవారం ఎఫ్రాయిము అన్న వాక్య పాఠ్యాంశము మనం మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా ఎఫ్రాయిం గారి గురించి పూర్తి చేసుకుందాం. ఈరోజుతో ఎఫ్రాయిం గారి గురించి ఫలించుట, అభివృద్ధి చెందుట. ఎఫ్రాయిం అనగా అభివృద్ధి, ఫలించుట అని అర్థం, బలాఢ్యుడు అని అర్థం అన్నమాట. ఎఫ్రాయిం ఎవరు అనుకున్నాము? యాకోబు యొక్క మనవడు, చిన్న మనవడు అనగా రెండవ మనవడు. ఎవరి కొడుకు? యోసేపు కొడుకు ఎఫ్రాయిము. యాకోబు ఎఫ్రాయిముని మనిషి పెద్ద మనవడు కంటే చిన్న మనవడు అనగా రెండవ మనవడు రెండింతలుగా అభివృద్ధి చెందుతాడు అని ఆశీర్వదించి పలికాడు, ప్రవచించాడన్నమాట. యాకోబు ఎవరు? దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి. అభిషేకించబడిన తర్వాత ఎఫ్రాయిం చక్కగా అభివృద్ధి చెందాడు. ఎఫ్రాయిముకి పంచి ఇచ్చినటువంటి ఆ భూములు సస్యశ్యామలముగాను, జలములు కలిగిన ఊటగాను, సర్వ సమృద్ధిగా పంటలు పండేవి. సస్యశ్యామలంగా ఏ భూమి చూసినా సారవంతముగాను, పచ్చని బయళ్ళుగాను, చక్కటి పంట సమృద్ధిగా పండేది ఎఫ్రాయిము భూములు. అక్కడ ఏముండేది? జలములు కలిగిన నీటి ఓటలు, చక్కటి నీరు ప్రవహిస్తూ ఉండేది. యోర్దాను నది నుంచి, గలిలయ సముద్రం నుంచి, అటు నైలు నది నుంచి వచ్చే సెలయేర్లు, ఇవన్నిటి ద్వారా ఎఫ్రాయిం భూములు ఎప్పుడు సారవంతమైన పంటలు పండేవి. భూమి చాలా బాగుండేది. తద్వారా ఎఫ్రాయిము బాగా ఫలించాడు, అభివృద్ధి చెందాడు. అభివృద్ధి చెందిన కొలది ఆ వాగ్దానమును ఇంకా యాకోబు రెండింతల ఆశీర్వాదము పలకగా రెండింతల ఆశీర్వాదముతో ఎదిగాడు, ఫలించాడు. ఫలించిన కొలది తినిలో ఉన్నటువంటి మానవ స్వభావము, పాప స్వభావం ఉంటుంది కదండి, ఆదాము దగ్గర నుంచి వస్తున్నటువంటి శరీర స్వభావం, దానిని కూడా హై చేసుకుంటున్నాడు తన ఫలాభివృద్ధి చేత. ప్రవచించిన ఆ యొక్క ఫలింపులో ఫలించవచ్చు. మనము ఫిజికల్గా ప్రభు ఆశీర్వదించిన కొలది, ఆత్మలో ఆశీర్వదించిన కొలది, ఫిజికల్గా ఆశీర్వదించిన కొలది మానవ స్వభావము మనలో చచ్చిపోవాలే కానీ ప్రభువు ఇచ్చిన ఆత్మీయ ఆశీర్వాదం, ఫిజికల్గా ఎదుగుతున్న ఆశీర్వాదమును చూసి మానవ స్వభావము కూడా ఎదగకూడదు. మానవ స్వభావము ప్రభు యొక్క వాగ్దానం మనలో నెరవేరుస్తూ ఉండగా మానవ బుద్ధి తగ్గిపోవాలి, మానవ ఆలోచనలు తగ్గిపోవాలి. అనగా కోపము,
గర్వము, అహంకారము, లోభత్వము, తోటివారిని చులకనగా చూసే స్వభావము, తక్కువ చూసే స్వభావము, ఎదుటి వాళ్ళు ఒక మనిషిగా కూడా లెక్కలేని స్థితిలో చూడటము, ఇవన్నీ కూడా మనలో చచ్చిపోవాలే కానీ ఆ ఆశీర్వాదముతో పాటు శరీరానికి సంబంధించినవి స్వభావం, బుద్ధి అవి పెరగకూడదండి. అవి పెరిగితే ఎఫ్రాయిము అలాగే జరిగింది. ఎఫ్రాయిం జీవితంలో, వారి సంతానంలో ఇవి కూడా పెంచుకున్నారు. ఏది? శరీర స్వభావం, మానవ స్వభావం, లగ్జరీ లైఫ్. ఇప్పుడు మనలో కూడా అలాగే ఉన్నాం. ప్రభు ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు మనల్ని. ఈ కాలంలో ఎవరము ఆశీర్వదించబడకోకుండా ఎవరము లేవు. చివరి దినాలు వచ్చేసినాయి. ప్రభు రహస్య రాకడలోకి వచ్చేసాం మనం. మరి ఇప్పటికీ కూడా క్రైస్తవులు అభివృద్ధి చెందకోకుండా ఎందుకుంటారు? ఉండరు. ఎఫ్రాయిము వారిలాగానే మనం కూడా క్రైస్తవులము, ప్రభు చేత ఆశీర్వదించబడుతున్నటువంటి వారము. ఇందులో సందేహమేమీ లేదు. ఎందుకని ఇంకొక 20 సంవత్సరాలు, ఇంకొక 30 సంవత్సరాలు క్రీస్తు బండ మీద కట్టబడిన సార్వత్రిక సంఘము భూమి మీద నివసించడానికి ఇక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు లేవు. మనం ఫలించట్లేదేంటి ఫిజికల్గాను ఆత్మలోను అనుకోవటానికి అవకాశమే లేదు. ఎందుకనంటే ప్రభు మనకు చేసిన ఆశీర్వాదములు, వాగ్దానములు అన్నీ మన జీవితంలో చివరి దశకు వచ్చేసినాయి. అంటే నెరవేర్చేసేసారు అన్నీ కూడా. ఇంకా ఏదో కొంచెం 1, 2, 3 ఉంటాయేమో, అవి కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరంలో మనము ఈ క్షణం నుంచి 85 సెకండ్లు మాత్రమే ఉన్నాయంట రహస్య రాకడకు. 85 సెకండ్లు అంటే ఈ టైంలోనే రావచ్చు, మరి కాసేపటికైనా రావచ్చు. రహస్య రాకడ మనం వెళ్ళిపోవచ్చు. సంవత్సరం అయినా పట్టొచ్చు, 2 సంవత్సరాలైనా పట్టొచ్చు, 3 సంవత్సరాలైనా పట్టొచ్చు. అంతకు మించి టైం లేదు అని ఒక గడియారం ఉంటుందంట. అనగా ఏంటి? మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో యేసయ్య ఆ దుర్దినాలు వచ్చే ముందు ఇదిగో ఇవన్నీ బయటపడతాయంట. మీరు యుద్ధ సమాచారాలు వింటారు. తెలియని రోగాలు వస్తాయి దేశం మీదకి, లోకంలోనికి. భూకంపాలు, సునామీలు, ప్రేమలు కోల్పోవటాలు, యథార్థ లేకపోవటం, నీతి లేకపోవటం, స్వార్థం ఎక్కువైపోవటం, విగ్రహారాధన ఎక్కువైపోవటం, మతోన్మాదులు ఎక్కువైపోవటం, క్రీస్తు కొరకు హింసించబడటం అన్నీ భూమి మీద జరుగుతాయి నా నిమిత్తము అని మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో చెప్పినవన్నీ కూడా ఇప్పుడు జరిగిపోయి చివరికి వస్తూ ఉన్నాయి. కనుక ప్రభు మనకు చేసిన పరిశుద్ధ గ్రంథంలో చేసిన వాగ్దానాలన్నీ కూడా పూర్తవి చివరి గడియకు వచ్చేసినాయి, చివరి ఘట్టానికి వచ్చేసినాయి. ప్రభు చేసిన వాగ్దానాలు కూడా మనం ఆత్మీయంగా ఆశీర్వదించబడుతున్నాము, ఫిజికల్గా కూడా ఆశీర్వదించబడి ఉన్నాము. మరి నేను యేసయ్యను వెంబడించిన కొత్తలో నేను ఉన్నత స్థితిని ఎరిగి ఉన్నాను, దీన స్థితిని ఎరిగి ఉన్నాను. ప్రభు నన్ను ఉన్నతమైన స్థితిలోనూ జీవింపచేసి చూపించాడు. ఆ యొక్క అనుభవాన్ని దీన స్థితిలో ఉండి జీవించటము, ప్రభుని వెంబడించటము కూడా నేర్పించాడు. పౌలు గారు అన్నారు కదా, నేను సంపన్న స్థితిని ఎరిగి ఉన్నాను, దీన స్థితిని ఎరిగి ఉన్నాను. సేమ్ నేను కూడా ఉన్నతమైన స్థితిని ఎరిగి ఉన్నాను, దీన స్థితిని కూడా ఎరిగి ఉన్నాను. ఈ 2 అనుభవాల్లో కూడా ప్రభు నన్ను నడిపించి ఇప్పుడు నన్ను ఆశీర్వాదంలోనికి ఉంచాడు. ఆత్మీయమైన ఆశీర్వాదంలో ప్రభు నన్ను ఎదిగించాడు. ఫిజికల్గా కూడా ఏమి కొదువ లేకుండా సమృద్ధిని అనుగ్రహించాడు. అంటే ఏంటండి పాస్టర్ గారు, అంతే బాగా ఉండవాళ్ళ మీరు అని అంటారేమో. లేదండి, హృదయము నెమ్మదిగా ఉంది. అది ఐశ్వర్యం అంటే. మేడలు, బిల్డింగ్లు, కారులు, ఫ్లైట్లో తిరగటాలు, ఇతర దేశాలు వెళ్ళి రాటాలు, మన బ్యాంక్ అకౌంట్ కోట్లు ఉండటాలు,
ఇవి కాదండి. ఇవన్నీ ఉన్నవారికి మనశ్శాంతే ఉండదు, హృదయంలో నెమ్మదే ఉండదు. హృదయంలో నెమ్మది కలిగిన వాడే ఐశ్వర్యవంతుడు అని అర్థం అని అది నా ఒపీనియన్ అన్నమాట. అయినంత మాత్రాన నాకేమి తక్కువ చేయలేదు, ఫిజికల్గా కూడా నాకు ఎంతైతే కావాలో అంత ఇచ్చి పోషిస్తూ ఉన్నాడు. నాకు అన్నీ ఉన్నాయి, నాకేమి కొదవలేదు. నాకు క్రీస్తులో నేను ఫుల్ఫిల్ చేయబడి ఉన్నాను. యేసునామమునకు మహిమ కలుగును గాక. మేడలు మిద్దులు ఉండకపోవచ్చు, ఫ్లైట్లో తిరగకపోవచ్చు, కారులో తిరగకపోవచ్చు, కానీ మనం ఎంత కావాలో అంతే ఇస్తూ నెమ్మదిని ప్రశాంతతను ఈ ఐశ్వర్యాన్ని నేను ప్రభు సన్నిధి నుంచి పొందుకున్నాను. ఫిజికల్గా కూడా పొందుకొని ఉన్నాను, నాకు సరిపడినంత అలా ఇచ్చారు ప్రభు నాకు. నేనైతే ఐఎమ్ హ్యాపీ క్రీస్తులో. ఆమేన్, హల్లెలూయా. ఆయన కాడి మోయటం ఐశ్వర్యానికి గుర్తు. యేసయ్య కోసం హింస పడటం ఐశ్వర్యానికి గుర్తు. ఇవి శాశ్వతమైన ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యమును మనం ఆశించాలి, కోరదగినవి. వాటితో పాటు మనకు ఆరోగ్యము, నెమ్మది, శాంతి, కుటుంబ పరంగా, సమాజ పరంగా, మన బంధువుల పరంగా అన్ని విషయాలలో మనకి నెమ్మదిని కలగచేస్తాడు. యేసునామమునకు మహిమ కలుగును గాక. అయితే ఎఫ్రాయిం జీవితం అనే వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఎదుగుతున్న కొలది ఆయన ఎఫ్రాయిము సంతానం ప్రభుకి తిరుగుబాటు చేయటం మొదలుపెట్టారు. అంటే ప్రభుని బాధించటం మొదలుపెట్టారు. వాళ్ళు రెండింతల ఫలాభివృద్ధి చెందుతున్న కొలది. తర్వాత ఎఫ్రాయిము హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిం గారి గురించి రాయబడి ఉంది, ఎఫ్రాయిం సంతానం గురించి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయంలో ఎదుగుతున్న కొలది తగ్గించుకొని ఎదుటి వాళ్ళని ప్రేమించటం, ఎదుటి వారిని విలువలుగా చూడటం, ఎదుటి వాళ్ళని గౌరవించటం మానేసి ఎదుటి వాళ్ళని చులకనగా చూడటం మొదలుపెట్టారు. ప్రియ క్రైస్తవ్య సంఘమా, ప్రభు మిమ్మల్ని హెచ్చించాడు. మీరు మీ పొరుగు వారిని ఎలా చూస్తున్నారు? ఎటువంటి చూపుతో చూస్తున్నారు? విలువ కలిగిన మనుషులుగా చూస్తున్నారా? మాకు అంతుంది, మాకింతుంది అని తక్కువ చూపు చూస్తున్నారా? ప్రియ క్రైస్తవ్య సంఘమా, అటువంటి చూపు క్రైస్తవ్య సంఘానికి తగదండి. అదిగో ఎఫ్రాయిం సంతానము అలాగే ఉన్నారు, తిరుగుబాటు చేశారు, ప్రభుకి అన్ని బాధ కలిగించారు. ఆనాడు ఆదాము అవ్వ ఏదెన్ తోటలో ప్రభు చేయవద్దన్న పని చేశారు, తినవద్దన్న పండు తిన్నారు. తినటం వల్ల కాదు కానీ మరి ముఖ్యంగా ప్రభు మాట ధిక్కరించేశాడు, లెక్క చేయలే ఆదాము అవ్వ. అందుకనే పాపం వచ్చేసింది వాళ్ళలోనికి, ఒకలాంటి గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది, భయం వచ్చేసింది. గబగబా అప్పుడు తెలిసింది వాళ్ళ మీద ఉన్నటువంటి మహిమ వస్త్రాలు పోయినాయి, దిగంబర్లుగా ఉండారు. వాళ్ళు దేహాలను వాళ్ళు చూసుకొని ఒకరికొకరు అవమానంగా సిగ్గుగా పరుగులెత్తి చెట్ల చాటును దాక్కున్నారు. ప్రభు పిలవంగానే దిగిరంగానే రోజు సంభాషిస్తూ ఆ తోటంతా తిరుగుతూ ఆదాము అవ్వతో జతలేసుకొని యేసయ్య యెహోవా దేవుడు తోటంతా తిరుగుతూ వాళ్ళతో సంభాషిస్తూ మరలా ఆయన స్థానానికి ఆయన వెళ్ళేవాళ్ళు. ఆ రోజువారికి ఆ రోజు కూడా వస్తూ ఆదాము అనుకుంటా వచ్చారు. ఎక్కడా కనపడరే, చెట్లు చాటుకి వెళ్ళిపోయాడు. ఆదాము అయ్యా ఎందుకు మీరు చెట్లు చాటున దాక్కోవాల్సి వచ్చింది అని ప్రభు ప్రశ్న వేశారు. అదంతా ఏదోని తోటలో ఉన్న స్టోరీ అంతా మనకి తెలుసు. అక్కడ ఏ విధంగానైతే చెట్టు చాటుకు దాక్కున్నారో వాళ్ళు చేసిన అవిధేయతలకి పాపానికి, ఇక్కడ కూడా ఎఫ్రాయిం అంట 11వ వచనంలో ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వ అయ్యెను. చూడండి, పిరికోడైపోయాడు. అసలు అర్థం ఏంటి? ఎఫ్రాయిం అంటే బలాఢ్యుడు. మరి బలాఢ్యుడు అనే పేరు, బలమైన పేరు ఎక్కడ? ఇక్కడేమో పిరికి గుండె గలవాడుగా మారిపోయాడంట. మరి యాకోబు గారు ఆశీర్వదించిన ఆశీర్వాదము ఏమైనట్టు ఎఫ్రాయిం సంతానములో?
ఎఫ్రాయిం అంటే బలాఢ్యుడు, ఫలించుట, రెండంతల ఆశీర్వాదములో ఫలించుట. మరి ఇక్కడేమంటున్నాడు ఎఫ్రాయిం? యెహోషువ గ్రంథంలో ఎఫ్రాయిం గారి గురించి పిరికి గుండె గల గువ్వ అయ్యాను. ఎందుకు అవ్వాల్సి వచ్చింది పిరికివాడిగా? అక్కడ ఆదాము అవ్వ ఎందుకు అవ్వాల్సి వచ్చింది పిరికివాళ్ళులాగా? ఎందుకు దానుకోవాల్సి వచ్చింది? ఇక్కడ ఎఫ్రాయిం పిరికివాడు గలవాడిగా ఎందుకు అయ్యాడు? తను హెచ్చించేసుకున్నాడు. ప్రభు ఆశీర్వాదించిన కొలది ఆయన కృతజ్ఞత కలిగి ఉండటం అంటే, ప్రభు మనం ఆత్మీయ స్థితిలోనూ ఫిజికల్గా స్థితిలోనూ హెచ్చించినప్పుడు మానవ స్వభావంలో మనం తగ్గిపోవాలి. అప్పుడు మనము యేసయ్యకు కృతజ్ఞత కలిగిన వారముగా ఉంటాము అని అర్థం. ఈ ఎఫ్రాయిం ఏం చేశాడు? జ్ఞానము లేక, వివేకము లేక, నిర్మలమైన మనస్సు లేక, నమ్మకత్వంలో పడిపోయాడు, పిరికోడైపోయాడు. మనల్ని కూడా ప్రభు పరీక్షిస్తాడండి, పరిశోధిస్తాడండి, ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదంలో నా బిడ్డ ఎలా నడుచుకుంటాడు? ఆశీర్వాదం ఇచ్చాను, ఎదుటి వాళ్ళని ఎలా చూస్తున్నాడు, ఏ దృష్టితో చూస్తున్నాడు? పనికిరాడు, మేము చూడబ్బా అనే వాళ్ళని తక్కువ చూపు చూడటం, తక్కువ చేసి మాట్లాడటం, అసలు అది మనిషే కాదు అన్నట్టు చూడటం. భూమి మీద మన కాళ్ళు నిలవు ధనం ఉంటే బాగా. మన పిల్లలు బాగా అభివృద్ధి చెందితే లండన్లో ఒకడు, అమెరికాలో ఒకడు, ఆస్ట్రేలియాలో ఒక ఆమె ఉన్నారనుకోండి, ఇక ఇండియాలో ఉన్న తల్లిదండ్రులు ముసలోళ్ళు ఇద్దరు ఇక కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు. ఆ ఇంటి పక్కన వాళ్ళు, ఈ ఇంటి పక్కన వాళ్ళు అన్నంలో కరేపాకులు అంటారే, అన్నంలో అలా చూస్తారు, తక్కువ చూపు చూస్తారు. ఎందుకని? వాళ్ళు డబ్బులు పంపిస్తూ ఉంటారు, వీళ్ళకి ఆ విధంగా తయారైపోతూ ఉంటారు. ప్రియ క్రైస్తవ్య సంఘమా, అప్పుడే మనము దాంకోవాల్సి వస్తుంది. ఎఫ్రాయిం లాగా పిరికివాడులాగా మారిపోవాల్సి వస్తుంది. ఆదాము అవ్వ చెట్టు చాట్లకి వెళ్ళి దాంకోనే ఆ పరిస్థితి వస్తుంది. అందుకనే 8వ వచనంలో ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయాడు. అబ్బా, యాకోబు ఆశీర్వదించిన ఆశీర్వాదము విధానం ఏంటి? మొట్టమొదట్లో దేవుని యందు ప్రేమ కలిగి ఉంటాము, భక్తి కలిగి ఉంటాము, భయము కలిగి ఉంటాము, దాన ధర్మాలు చేస్తాము, సత్ప్రవర్తన కలిగి ఉంటాము, సినిమాలు చూడము, సీరియల్స్ చూడము, బూతులాడము, అబద్ధాలు ఆడము, జగడాలకి వెళ్ళము, తాగము, కొట్టుకోము, ఏవి బంధువులు ఇళ్ళకి వెళ్ళినప్పుడు, తెలిసిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు చేతి వాటకంతో గమ్మున ఏదైనా నచ్చితే గమ్మున చూడా పెట్టకుండా దాసేసుకుని వచ్చేసేసి ఇంట్లో పెట్టుకోవడము, ఇవన్నీ ఒకప్పుడు చేసాం. ప్రభువుని ఎరిగి ఉన్న తర్వాత అవన్నీ మానేసాం. మరలా పాత జీవితంలోనికి వెళితే ఇదిగో ఎఫ్రాయిములాగా పిరికివాడు గల గుండె అయ్యాడంట, గొవ్వలాగా అయిపోయాడంట. బలాఢ్యుడు అంటే నీతిమంతుడు, బలాఢ్యుడు అనంటే యథార్థవంతుడు, బలాఢ్యుడంటే ప్రార్థించేవాడు, బలాఢ్యుడంటే దయగలిగినవాడు, బలాఢ్యుడంటే జాలి కలిగినవాడు, కనికరము కలిగినవాడు. మన ఎదుటి వారి మీద మనము కనికరపడాలి. వాడే బలవంతుడు, ఆయనే క్రీస్తును ధరించుకున్నవాడు, ఆయనే ఎఫ్రాయిము. మరి ఎఫ్రాయిం అని మంచి పేరు పెట్టుకొని ఏమైపోయాడు? బలాఢ్యుడు అనే పేరుకి బలం ఎంత, పవర్ ఎంత ఉంది. పిరికి గుండె కలిగిన గువ్వవలె అయ్యాడు. అది ఎంత బాధాకరంగా ఉంది, అది ఎంత విచారకరంగా ఉంది. ఆ పేరు ఎంత అవమానకరంగా ఉంది. పేరు తప్పు చేస్తేనే కదా పిరికి తనం వచ్చేది. మరి మనం ఏ స్థితిలో ఉన్నాం ప్రియ క్రైస్తవ్య సంఘమా? ప్రభు మనల్ని హెచ్చించుతున్న కొలది మన మానవ స్వభావం, మానవ బుద్ధిని మనం తగ్గించుకుంటున్నామా లేదా? మన ఎదుటివారిని ప్రేమిస్తున్నామా లేదా? మన ఎదుటివారి ఆపదలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదించింది మనము మన పిల్లల మీద తిని తాగి సుఖించటానికి, భోగించటానికి కాదు.
ఎదుటివారిని కూడా మనుషులుగా చూస్తూ ఆపదల్లో ఉన్నవారికి, అవసరతలో ఉన్నవారికి ఆదుకోవడం, అడ్డుపడి వాళ్ళని సేద తీర్చడం, విచారించటం, వాళ్ళ బాధల్ని కూడా మన బాధలుగా ఎంచుకొని సహాయపడటం. అది బలాఢ్యుడికి అర్థం. బలాఢ్యుడు అంటే సహాయపడేవాడు అని అర్థం. ఆయన ఎవరు? క్రీస్తును పోలినవాడుగా ఉంటాడు. అందుకు యాకోబులో నుండి యేసయ్య అనగా యెహోవా దేవుడు యాకోబులో నుండి అలా ఫలించయ్యా అని అర్థం ఆత్మీయంగా. ప్రియ క్రైస్తవ క్రొత్త నిబంధన సంఘముగా మనం మాట్లాడుకోవాల్సిన భావం ఇది. ఆఖరికి తను హెచ్చించుకున్నాడు. ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాన్ని తన సొంతానికి ఉపయోగించేసుకున్నాడు, దేహానికి ఫిజికల్గా ఉపయోగించేసుకున్నాడు. ఈ కాలంలో అలాగే ఉంటున్నారు. సేవకులేంటి, విశ్వాసులేంటి, సేవకుల పిల్లలేంటి, ఫిజికల్గా ఉపయోగించేసుకుంటున్నారు ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలను. ప్రియ క్రైస్తవ సంఘం, ఎఫ్రాయిమును చూసి మనము బుద్ధి తెచ్చుకోవాలి. అలా మాట దాటిపోయి తను హెచ్చించుకొని పిరికివాడుగా అయిపోయాడు. ఎవరు తిప్పివేయలేని అప్పమ వలె అయిపోయాడు. మనం పెనం మీద దోశ వేసుకుంటాము, ఊతప్పం వేసుకుంటాము, చపాతీ వేసుకుంటాము, ఆ కొడుగు డట్టు వేసుకుంటాము, అనేకమైన రెసిపీస్ చేసుకుంటాం. మనం 3 నిమిషాలు మనం అశ్రద్ధ చేస్తే ఆ పెడానికి ఆ దోశ అప్పం వెళ్ళి కాలిపోద్ది కింద. రెండోది తిప్పి వేసుకోవడానికి కూడా మిగలదు, కింద కాలిపోతుంది, పైన కాలిపోతుంది, ఇంకా అది తినటానికి కూడా పనికిరాదు. అలాగైపోయాడు ఆఖరికి ఎఫ్రాయిం జీవితం. ఎఫ్రాయిం సంతానం అలాగైపోయారు. అంటే ఏంటి? శత్రువులకి అప్పగించబడ్డారు, ప్రభు చేత బాధించబడ్డారు, ప్రభుని బాధించారు, వాళ్ళు బాధపడ్డారు. అందుకని పిరికివాడిగా, పిరికి గుండె కలిగిన గువ్వ వలె అయిపోయాడు. గువ్వ ఏటగాడు రాగానే ఆడు అలికిడి వినగానే తుర్రమని ఎగిరిపోద్ది. మరి అక్కడ ఆదాము ప్రభు స్వరం వినగానే ఇద్దరు ఒక చేయి పట్టుకొని ఆ గమ్మన చెట్లు సాటుకు వెళ్ళిపోయారు. ఎందుకని? తప్పు చేశారు. ఇక్కడ కూడా ఎఫ్రాయిం ఏం చేశాడు? ఆ ఆశీర్వాదాన్ని అందుకొని అనుభవిస్తూ తినుము త్రాగుము నా ప్రాణమా అనే స్థితిలో ఉన్నాడు. ఆ పిరికి గుండె అయ్యాడు. తర్వాత ఎవ్వరు తిప్పివేయలేని అప్పమ్మగా మారిపోయాడు. అన్యులు అతని బలమును మృంగివేసేను, అది అతనికి తెలియకపోయాను. అన్యులు వచ్చి, శత్రువులు వచ్చి ఆ బలాఢ్యుడు అన్న తన బలమునంతటిని మింగేసేసారంట. అవునండి, ఎప్పుడైతే ప్రభు ఆశీర్వదించిన ఆశీర్వాదములను చూసి మనం విర్రవీగుతామో, మన తోటి మనుషుల్ని మనిషిగా చూడకుండా తక్కువ చేసి చూస్తామో, అప్పుడు కొంచెం చూస్తూ ఉంటాడు ఇంకా క్రీస్తు. నేను ఇచ్చిన ఆశీర్వాదమును తిని ఫిజికల్గా ఉపయోగించుకుంటున్నాడు, నాకు లోబడే తత్వాన్ని, నమ్మకత్వాన్ని వదిలిపెట్టేశాడు, తోటి బిడ్డల్ని నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించన్న ఆజ్ఞని మీరేశాడు. ఎంతకాలం నా తట్టు తిరుగుతాడు, బుద్ధి వస్తుంది, తను తెలుసుకుంటాడు. నేను ఎటువంటి ప్రవర్తనలో నేను నడుస్తున్నాను, నా సొంత ప్రవర్తనలో నేను నడుస్తున్నానా, దేవునికి ఇష్టడుగా నడుస్తున్నానా, ప్రవర్తిస్తున్నానా నా తోటి వారి పట్ల అని గ్రహించుకుంటాడేమోనని ఓపికతో చూస్తుంటే ఎంత మటుకు తిరగడే, ప్రభు తట్టు తిరగడే. ఒక ఆయన ఉన్నాడు, మూర్ఖుడు, దుష్టుడు, అందరికీ బాధ కలిగించేవాడు అన్నమాట. తన సంతోషం కోసం, తన పిల్లలు భార్య బిడ్డలో సంతోషం కోసం చుట్టుపక్కల వాళ్ళందరినీ ఇబ్బంది పెడతాడండి. ఇప్పుడు అతనికి 60+ వచ్చేసినాయి. సేవకులేంటి, అతని గురించి తెలిసిన వాళ్ళు ఏంటి, చాలామందిని నువ్వు బాధ పెడుతున్నావు, ప్రభు నిన్ను చూస్తూ ఊరుకోడు, ఏదో ఒక సమయంలో నిన్ను కొడతాడు, ప్రభు కొడితే నువ్వు తట్టుకోలేవు అనంటే ఆ మాట కూడా పెడచెవని పెట్టాడండి ఆయన. ఆ వ్యక్తి పెడచెవని పెట్టి లెక్క చేయలేదండి. గద్దిస్తున్నప్పుడు ఆ మాటకి లోబడలేదండి. పైపెచ్చి ఏమంటాడంటే, నేను ముసలోడిని అయిపోయాను, ముసలోడిని అయిపోతే ఏమేమి రోగాలు వస్తాయో ఆ రోగాలు వస్తాయి, ముసలోళ్ళకి ఏం రోగాలు వస్తాయి ఆ రోగాలు అందరికి వచ్చినట్టే నాకు వస్తాయి అనే సమర్థించుకుంటున్నాడు. కానీ అరే, నా సుఖభోగాల కోసం నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ నేను
బాధ పెడుతున్నాను, కీడు చేస్తున్నాను, ఏదో ఒక సమయంలో అవన్నీ వాళ్ళకి చేసిన కీడులన్నీ నా మీదకి, నా భార్య మీదకి, నా పిల్లల మీదకి వస్తాయి అని ప్రభు తట్టు తిరగట్లేదండి, అట్ట తెచ్చుకోవట్లేదండి ఆలోచనలోనికి. తను సమర్థించుకుంటున్నాడు. ముసలోళ్ళకి వచ్చిన రోగాలు నాకు వస్తాయి, అందరికి వచ్చినట్టే నాకు వస్తాయి, అందరూ చచ్చినట్టే నేను చస్తా, ఇది ఈ విధంగా మాట్లాడతాడు. ఇప్పుడు వెళ్ళి హాస్పిటల్లో ఉన్నాడు. ముసలోళ్ళకి రావాల్సిన రోగం రాలేదు అతనికి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఎవరికి కీడు చేయకూడదు. కీడు చేస్తే వాళ్ళకి చేసినవన్నీ మళ్ళీ తిరిగి చేసిన వాళ్ళ మీదకే వచ్చేస్తాయి. అప్పం వల్లే అయిపోయాడు ఎఫ్రాయిము. తన బలమంతా అన్నులు మింగేశారంటే ఏంటి, రోగాలు వస్తాయి, డబ్బులన్నీ మళ్ళీ ఎట్టాగొచ్చినాయో మళ్ళీ అట్టగా వెళ్ళిపోతాయి. ఆ ఎట్ట వచ్చినాయో, ఆ ఆశీర్వాదం ఎట్టాగొచ్చినాయో మనకే తెలియదు. ఒక్కొక్కసారి ఆ ఎట్ట వచ్చినాయో అట్టగా వెళ్ళిపోతాయి. మళ్ళీ బీడు భూమిలాగా అయిపోతుంది కుటుంబం అంతా. అప్పుడు తిరుగుతాడు. అదే అప్పం వెళ్ళే మారిపోవటం అంటే. అప్పం వల్ల అయిపోయాడు. తను చేసిన పాపానికి, అవిధేయతలకి, మనుషుల్ని మనుషులుగా చూడుకోకుండా, ప్రేమించుకోకుండా ఇచ్చిన ఆశీర్వాదాన్ని అబ్బా తినుము, తాగుము, సుఖించుము నా ప్రాణమా అని తన భార్య, తన పిల్లలు, ఇంకా పక్కన వాళ్ళు కూడా గుర్తుకురారండి, చుట్టాలు కూడా గుర్తుకురారండి. అటువంటి వాళ్ళకే అప్పం వెళ్ళే అయిపోయాడు. అప్పుడు తిరిగి ఎఫ్రాయిం ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? అయ్యా, ఎన్నడూ భారమును మోయని కోడె దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, అయ్యా నేను ఎన్నడూ తినని దెబ్బలు, కాడి దెబ్బలతో ఇప్పుడు నన్ను మీరు కొట్టారయ్యా. ఎలా కొట్టాడు తెలుసా ప్రభు? ఎవరు తిప్పివేయలేని అప్పం వెళ్ళే కొట్టేశాడు. పిరికి గుడ్డ వచ్చేసింది. అన్ని జనులు శత్రువులు వచ్చి వాళ్ళ సంపదను అంతటిని కూడా కొల్లగొట్టుకుపోయి, పంటల పండక పురుగులు తినేసి అట్టా తయారైపోయింది ఎఫ్రాయిం సంతానం. మరలా బుద్ధి వచ్చి ప్రభు తట్టు తిరిగాడు. ఇప్పుడు మరల ప్రభు తట్టు తిరిగి మరల ఆశీర్వదించబడ్డాడు. రెండింతల ఆశీర్వాదం పొందాడు. బలాఢ్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తును పోలిన వాడిగా, ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘం మనము ఇప్పుడు క్రీస్తును పోలిన వారముగా, క్రీస్తు స్వభావాన్ని ధరించుకొని ఉన్నవాడే ఆత్మీయమైన ఎఫ్రాయిముగా మనం బ్రతకాలి. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యము చేత మన జీవితంలో సరిచేయబడి పరిశుద్ధాత్ముడు దేవ తండ్రి చేత మనము నడిపించబడదుము గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలు. చిన్న ప్రార్థన. స్తోత్రములు నాయన, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి. అయ్యా, ఈ యొక్క ఎఫ్రాయిం జీవితము ద్వారా మీరు మాతో మాట్లాడి మరి తన ప్రభు ఎఫ్రాయిం మళ్ళీ మీ తట్టు తిరిగి ఏ విధంగా బలాఢ్యుడిగాను, ఏ విధంగా రెండింతల ఆశీర్వాదంతోనూ మరలా తిరిగి నాయన ప్రభు ఏ విధంగా అయితే పొందుకొని ఉన్నాడు, ఆ విధంగా నాయన మమ్మల్ని కూడా తయారు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలు.